రేవంత్ వల్లే శాంతి భద్రతలు పడిపోయాయి. హరీష్ రావు. తెలంగాణ ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన యావత్ సమాజాన్ని కలిచివేసిందన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోవడానికి సీఎం రేవంత్, హోంమంత్రి చేతగాని పాలనే కారణమని మండిపడ్డారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు చూస్తున్నాం కదా, ఎంఎంటీఎస్లో ఒక ఘటన జరిగింది కదా, సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే చాలామంది విమర్శ ఏంటంటే, అయితే ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడారని కాదు, చాలామంది జనాలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఇన్ని హత్యలు, ఎందుకు ఇన్ని గొడవలు అవుతాయని ఒకటి అన్నారు కదా. శాంతి భద్రతలు చేత కాదు సీఎం రేవంత్ రెడ్డికి అని చెప్పి చూసినా, శాంతి భద్రతలు చేత కాకపోతే ఏం చేస్తాం, ఏదో ఒక ఘటన అనేది ఇట్లా కామన్గా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే జరిగిన ఘటన దగ్గర ఎవరైతే నిందితుడు ఉంటాడో తన్ని శిక్షించడం అనేది మన దేశంలో అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎట్లుంటుందంటే ఆల్మోస్ట్ ఉరి శిక్ష చేయడం, స్పాట్లో ఎన్కౌంటర్ చేయడం అలాంటివి జరుగుతాయి. మనం ఇజ్రాయెల్ తర్వాత కొన్ని కంట్రీస్లో చూడవచ్చు. అలాంటిది కనుక మన ఇండియాలో కనుక అమలు పరిస్తే, ఏ గవర్నమెంట్ అయినా సరే అమలు పరిచిన దానికి అన్ని గవర్నమెంట్స్ మద్దతు తెలిపితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో సీరియస్గా ఏదైనా ప్రవర్తించారనుకో, నిందితుని పట్ల ఇట్లా బిహేవ్ చేశారు, అట్లా బిహేవ్ చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ న్యూస్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్ సపోర్ట్ చేసినాకో 100% శాంతి భద్రతలు అనేది చాలా మంచిగా ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఇది. సో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా సీరియస్గా తీసుకున్నారనుకో, నిందితుల పట్ల ఏదైనా సీరియస్గా తీసుకున్నారు, ఇక్కడ ఇంకో ప్రతిపక్ష హోదాలో ఉన్న వేరే గవర్నమెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే అప్పుడు మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం కూడా బాగుపడుతుంది.